హరి ఓం. జై శ్రీమన్నారాయణ. మీ హరగోపాల్. మనం ఇదివరలో రాసులు ఎలా ఉద్భవించాయి, రాసులకు ఎవరు అధిపతులు, ఏ రాశికి ఏ రత్నం ధరించాలనేది తెలుసుకున్నాం. ఇప్పుడు రత్నధారణ విషయంలో కూడా తగు జాగ్రత్తలు, తగు సూచనలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం ఒక షాప్కి వెళ్తాం, అయ్యా నాకు నీలం ఇవ్వండి అంటాడు. ఆయన ఏదో నీలము, బ్లూను, లేకపోతే ఆకాశ మయూర నీలము, ఇంద్రనీలము, స్కై కలర్ ఉండేది, ఇది సార్ ఒరిజినల్, ఇది తీసుకోండి సార్ అంటాడు. మరి అది ఎన్ని క్యారెట్స్ ఉన్నాయో మనకు తెలియదు. ఒకవేళ తెలిసి కూడా ఇన్ని క్యారెట్స్ ఉన్నాయో సార్, దీని రేట్ ఇంత అని చెప్తాడు. అన్ని క్యారెట్స్ ఆ శనికి సంబంధించిన రత్నానికి సంబంధించిన విలువ ఉందో లేదో కూడా తెలుసుకోవాలి. అందుకని సంఖ్యాశాస్త్ర ప్రకారం ఇప్పుడు క్యారెట్స్ అనేది సంఖ్యలను బట్టి ఉంటుంది. సంఖ్యాశాస్త్రం కూడా గ్రహాలకి అలాట్ చేశారు. ఎలా అంటే రవికి నెంబర్ 1, చంద్రుడికి నెంబర్ 2, కుజుడికి 9, ఇంకొకటిలో చెప్పా 9 అనేది, బుధుడికి 5, గురువుకి 3, శుక్రుడికి 6, శనికి 8, రాహువుకి 4, కేతువుకి 7. ఇలా సంఖ్యలను కూడా వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది. ఇప్పుడు శనికి 8 అని అంటే మకర కుంభరాశులకి అదృష్ట సంఖ్య కూడా 8. మరి ఈ విధంగా శనికి సంబంధించిన నీలం 8 సంఖ్య వచ్చేటట్టుగానే నీలం వేసుకోవడం శుభం. ఎందుకు? 8 ఆయన సంఖ్య కాబట్టి. మనం ఏమనుకున్నాము, రాశిలో ఇంకొక గంప వేస్తే అభివృద్ధి జరుగుతుంది అన్నాం కదా. మన రాశికి మంచి జరగాలంటే, మకర రాశికి మంచి జరగాలంటే శని ఆరాధించాలి, అలాగే నీలం ధరించాలి, శనికి సంబంధించిన క్యారెట్స్ ధరించాలి. అలా దాన్ని వృద్ధి చేసుకుంటూ ఉంటే మనకు మేలు జరుగుతుంది. ఇంకా భవిష్యత్తు చాలా ఉన్నాయి, అవి కూడా చెప్తాను. ఇప్పుడు ఈ యొక్క క్యారెట్స్ విషయంలో ఎలా నిర్ణయించాలనేది అర్థమైంది. కెంపు, ముత్యము, పగడము, పచ్చ, పుష్యరాగం, తెలుపు పుష్యరాగం, డైమండు, అలాగే నీలము, ఇవన్నీ కూడా క్యారెట్స్లోనే ఉంటాయి. ఒక వజ్రం మాత్రం సెంట్స్ రూపంలో క్యాలిక్యులేట్ చేస్తారు. సెంట్స్ రూపంలో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కూడా వజ్రం ఎవరికి? శుక్రుడికి సంఖ్య 6, 6 సెంట్స్ రావాలి. 6 సెంట్స్ వచ్చేటట్టుగా. లేదు 6 సెంట్స్ మనకు రేట్ బరువు ఎక్కువగా ఉంది, మనకు ఆర్థికంగా అంత శక్తి లేదు, అలాంటప్పుడు 5.1 సెంట్, లేదు ఇంకా ఆర్థికంగా తక్కువగా ఉంది, మనం అంత రేటు కొనలేము, 4.2 సెంట్స్ అంటే 4 + 2 = 6 అయింది కదా. లేదా 3 + 3.3 సెంట్స్ అంటే 3 + 3 = 6 అయింది. లేదా 2 + 4 6 2.4 సెంట్స్, లేదా 1.5 సెంట్స్. ఈ విధంగా అరౌండ్ డిజిటల్లో మనం క్యాలిక్యులేట్ చేస్తే అంటే 1.5 = 6, 2.4 = 6. ఆ విధంగా అటు 1 వచ్చేటట్టుగా, రవికి 1 వచ్చేటట్టుగా, చంద్రుడికి 2 వచ్చేటట్టుగా, అంటే సింహరాశి వాళ్ళు 1 వచ్చేటట్టుగా, కర్కాటక రాశి వాళ్ళు 2 వచ్చేటట్టుగా, మిథున కన్య రాశుల వాళ్ళు 5 వచ్చేటట్టుగా, తుల వృషభ రాశి వాళ్ళు 6 వచ్చేటట్లుగా, మేష వృశ్చిక రాశి వాళ్ళు 9 వచ్చేటట్టుగా, ధనస్సు మీన రాశి వాళ్ళు 3 వచ్చేటట్టుగా, మకర కుంభరాశుల వాళ్ళు 8 వచ్చేటట్టుగా, ఇక రాహువుకి 4 వచ్చేటట్లుగా గోమేధికము, కేతువుకి 7 వచ్చేటట్లుగా వైఢూర్యం. అలా క్యారెట్స్లో మనం క్యాలిక్యులేట్ చేసుకొని, ఇప్పుడు డిజిటల్స్లో ఒకప్పుడు త్రాసులో ఈ రూపాయి బిల్లో లేకపోతే పావలా బిల్లో వేసి క్యారెట్స్ లెక్కేస్తున్నారు. కానీ ఇప్పుడు డిజిటల్లో చాలా క్యారెట్స్ డిజిటల్స్, ఇది ఇన్ని క్యారెట్స్ పక్కా వచ్చేస్తుంది. ఇక మీకు ఇంకా అనుమానం ఉంటే జెమ్స్ ల్యాబ్ అనేది ఒకటి ఉంది, హైదరాబాద్లో ఉన్నాయి, కొన్ని చోట్ల జెమ్స్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి. ఆ జెమ్స్ ల్యాబొరేటరీస్కి వెళ్ళి మీరు కొన్న యొక్క రత్నం, నవరత్నాల్లో మీ రాశికి సంబంధించిన రత్నం కొంటారు కదా, దాన్ని తీసుకెళ్ళి ఆ జెమ్స్ ల్యాబ్లో అయ్యా ఇది ఒరిజినల్ అవునా కాదా, ఇది ఎన్ని క్యారెట్స్ కరెక్ట్గా మైన్యూట్లో క్యాలిక్యులేట్ చేసి మాకు ఇవ్వండి అని ఇది చెప్తే వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. సరే, మనం అంత దూరం పోలేం కాబట్టి జెమ్స్ కంపెనీ వాళ్ళే ఇప్పుడు ఎన్ని క్యారెట్స్ అనేది సర్టిఫికేట్ రూపంలోనే ఇస్తున్నారు. దానికి ఒక క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని మనం పరిశీలిస్తే ఆ యొక్క కంపెనీ నేము, ఆ వెబ్సైట్లు, ఆ యొక్క క్యారెట్స్ A to Z నీట్గా ఉంటుంది. కాబట్టి
ఈ రోజుల్లో ఎవరిని మోసం చేసే అవసరం ఉండదు కాబట్టి, మోసపడాల్సిన అవసరం లేదు కాబట్టి, మనం అన్ని విషయాలు తెలుసుకొని మనకు కావాల్సిన మనది ఏ రాశి తెలుసుకొని ఆ రాశికి సంబంధించిన రత్నం మాత్రమే ధరించాలి అని ఇంతకుముందు తెలుసుకున్నాం కాబట్టి, ఆ రత్నాన్ని ఎన్ని క్యారెట్లు ఉండాలనేది దానికి తగినటువంటి ఫలితాన్ని పొందాలి అనే ఉద్దేశంతో ఆ రత్నధారణ కూడా మీరు ధరిస్తారని ఆశిస్తున్నాను. హరి ఓం.